బద్వేల్ ఎన్జీఓ హాల్లో సిపిఎం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు అదానికి వరం రాష్ట్ర ప్రజలకు శాపం అంశంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను అధ్యక్షతన జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 1998లో చంద్రబాబు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ ప్రారంభించారని, అప్పటి నుంచి ప్రజలపై భారాలు పెరిగినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ టీడీపీ బాటలోనే నడుస్తోందన్నారు. అదాని ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మనం గమనించాల్సిన ఏమిటంటే, ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల యొక్క కార్పొరేటీకరణ సంస్కరణలను మనం వ్యతిరేకించాలా, ప్రతిఘటించాలా. ప్రజా ఉద్యమాన్ని ప్రజలందరినీ సమీకరించి మనం 1998లో ఏ రకంగా ఉద్యమం చేశామో ఆ రకంగా ఇప్పుడు మళ్ళా ఉద్యమం చేయాల్సిన అవసరం మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇది సిపిఎం పార్టీ చెప్పేటువంటి అంశం. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేది మనం పరిశీలిస్తే మనకున్నటువంటి కర్తవ్యం ఒకటే: ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలను ఆలోచన పట్టాలకి, ప్రజా చైతన్య కార్యక్రమాలకి తీసుకురావాలి, రోడ్ల మీద తీసుకురావాలి. ప్రజా పోరాటానికి ఏ ప్రభుత్వమైనా తల వంతుకు తప్పదు. ప్రజా పోరాటానికి ఏ ప్రభుత్వమైనా దిగిరాక